సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మొత్తం 10 యూనివర్సిటీస్లో ఉంది. అది ఏంటో చూద్దాం. ఇది వచ్చేసి ఫస్ట్ కలివియం వాళ్ళే ఒక యూనివర్సిటీ ఓపెన్ చేశారు కోయంబత్తూరులో, తమిళనాడులో. తర్వాత అలయన్స్ యూనివర్సిటీ బెంగళూరులో ఉండింది, కర్ణాటక. ఇంకొకటి ఎనపోయ యూనివర్సిటీ మంగళూరు, కర్ణాటక. తర్వాత ఆర్వి యూనివర్సిటీ బెంగళూరు, కర్ణాటక. తర్వాత అపోలో యూనివర్సిటీ చిత్తూరు, ఆంధ్రప్రదేశ్. తర్వాత వేల్స్ యూనివర్సిటీ చెన్నై, తమిళనాడు. తర్వాత కలసలింగం యూనివర్సిటీ, అది ఆల్రెడీ నేను చదివిన యూనివర్సిటీ, మదురై, తమిళనాడు. తర్వాత లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పంజాబ్. తర్వాత ఎంఐటి యూనివర్సిటీ పూణే, మహారాష్ట్ర. తర్వాత జేఐఎస్ యూనివర్సిటీ కోల్కతా, వెస్ట్ బెంగాల్. తర్వాత జేఈసిఆర్సి యూనివర్సిటీ జైపూర్, రాజస్థాన్. తర్వాత నెక్స్ట్ వచ్చి చిత్కారా యూనివర్సిటీ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వచ్చి మణిపాల్ యూనివర్సిటీ జైపూర్, రాజస్థాన్. సో ఈ లిస్ట్ ఆఫ్ కాలేజెస్లో వాళ్ళు ఆ ప్రోగ్రామ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. వీటిల్లో లైక్ కలసలింగంలో అయితే రీసెంట్గా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇప్పుడు అక్కడ చదివి అయిపోతున్న వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ ఉండింది. అరౌండ్ 12 మెంబర్స్ వరకు ఉన్నారు. నెక్స్ట్ వాళ్ళు 20 అంటున్నారు, కొంతమంది 40 తీసుకుంటూ ఉంటున్నారు. కలసలింగంలో అయితే ఆల్రెడీ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఈ ఒక బ్యాచ్ ప్లేస్మెంట్స్ కూడా వెళ్ళింది. సో వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చాయి, ప్లేస్మెంట్స్ రిజల్ట్స్. సో మిగతా యూనివర్సిటీస్లో లైక్ అంత ఐడియా లేదు, ఇంకా వాటిలో కూడా జరుగుతూ ఉండింది. సో ఇప్పుడు కలసలింగంలో లైక్ ఈ కలివియం ప్రోగ్రామ్ ఏంటి, ఎలా ఉంటుంది, తీసుకోవడం మంచిదా కదా, వాటి గురించి చూద్దాం. సో ఇప్పుడు మనం కలసలింగం యూనివర్సిటీలో ఈ కలివియం ప్రోగ్రామ్ ఎలా ఉండిందో చూద్దాం. సో కలసలింగం యూనివర్సిటీలో మనం కలివియం ప్రోగ్రామ్ తీసుకోవాలంటే ఫస్ట్ నార్మల్గా కలసలింగం అడ్మిషన్ తీసుకుని అడ్మిషన్ ప్రాసెస్ అంతా చేసుకొని తర్వాత వాళ్ళు లైక్ ఈ ఎంసెట్ ఏపీ ఎంసెట్ కూడా అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, కలివియం ఎగ్జాము. ఆ ఎగ్జామ్లో మనం క్వాలిఫై అయ్యి సో వాళ్ళు అనుకున్న నెంబర్ ఇది 20 అయినా కానివ్వండి 40 అయినా కానివ్వండి, వాళ్ళు అనుకున్న నెంబర్ రీచ్ అయితే అనుకున్న ర్యాంక్స్ వైజ్ వాళ్ళని తీసుకుంటారు. వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఎలా అంటే సపరేట్ ఫీ ఉంటుంది. సో ఇప్పుడు ఈ కలసలింగం ఫీ ఎప్పుడైతే మాట్లాడుకుంటాం కదా, ఇప్పుడు వాళ్ళకి వచ్చిన మార్క్స్ ప్రకారం ఇవంతా కాదు. కలివియంలో ప్రోగ్రాంలోకి వన్స్ వాళ్ళు అడ్మిట్ అయ్యారంటే వాళ్ళకంతా సపరేట్ ఫీ, కలివియం ఫీ ఉంటుంది. అది వచ్చేసి కలసలింగంలో అయితే ప్రస్తుతానికి 3 lakhs ఉండింది, 3 lakhs per year. సో అలా 4 yearsకి 3 lakhs చేసుకోవాలి మొత్తం బడ్జెట్ అది చూసుకోవాలంటే. సో కలసలింగంలో అయితే ఎలా ఉండింది. సో ఎల్పియూలో అయితే సపరేట్ లైక్ అంటే కొంచెం 3,40,000 ఉండింది అనుకుంటా. సో ఒక్కొక్క యూనివర్సిటీలో కొంచెం అటు ఇటుగా అవ్వచ్చు. సో దీనివల్ల లైక్ కలివియం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇవన్నీ సెంట్రలైజ్డ్ ప్లేస్మెంట్స్. అంటే ఈ కలివియం ప్రోగ్రాంలో నువ్వు లైక్ ఏ యూనివర్సిటీలో చదువుతావు అన్నది కాదు, వాళ్ళందరికీ సేమ్ ప్లేస్మెంట్స్ పట్టుకొస్తారు. సో మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, రిజల్ట్స్ కూడా లైక్ ఆల్రెడీ ఎల్పియూలో వచ్చాయి కాబట్టి వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు నెక్స్ట్ బ్యాచ్ కూడా మంచి ప్లేస్మెంట్స్ తీసుకొస్తామని. అండ్ ఆల్సో వాళ్ళ కరికులం కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు నార్మల్ కలసలింగంలో లైక్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఎందుకంటే అక్కడ కొంచెం నాకు నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి. కలసలింగం తీసుకుంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మనం చదువుతున్నప్పుడు డిఫరెంట్ సబ్జెక్ట్స్ కూడా వస్తాయి. లైక్ ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, అదర్ డొమైన్ సబ్జెక్ట్స్ లైక్ ఈసీ సబ్జెక్ట్స్ కొన్ని 1-2 వస్తూ ఉంటాయి, త్రిబుల్ ఏదైనా అలా వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ ఈ కలివియం ప్రోగ్రామ్ ఉన్న వాళ్ళకి వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా ఎక్కువ కోర్ సిఎస్సి మీద లైక్ ఫోకస్ చేసేసి ఆ రిలేటెడ్ ప్లేస్మెంట్స్ తీసుకొచ్చేసి చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి ఏమంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లోనే మ్యాక్సిమం ఉన్న సిలబస్ అవగొట్టేసి తర్వాత అంతా లైక్ ఇంటర్న్షిప్స్ అండ్ ప్లేస్మెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో ప్లేస్మెంట్స్ కూడా వీళ్ళకి యాడ్ ఆన్ బెనిఫిట్ ఉంటుంది. ఆల్రెడీ వీళ్ళు ముందే వాళ్ళతో పోల్చుకుంటే ఆల్రెడీ ఇంటర్న్షిప్స్ అవి ఎక్కువ చేస్తుంటారు కాబట్టి మంచి బెనిఫిట్ ఉంటుంది. ఇంకా అదొకటే కాదు. సో కలసలింగంలో అయితే నేను వినింది ఏంటంటే ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ నుంచి ఈ కాలేజ్ లైక్ కలివియం ప్రోగ్రామ్ వాళ్ళు వీళ్ళకి స్టైఫండ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఇది కూడా ఒక ప్లస్ పాయింటే. అది వెదర్ 10 or 20 అది డిపెండ్స్. సో అది కూడా ఒక ప్లస్ పాయింటే. మనం ఎర్లీ ఏజ్లోనే స్టైఫండ్ ఏది వస్తుందంటే బాగుంటుంది. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ముందే ప్లేస్మెంట్ తీసుకొస్తారు. అందరికన్నా వీళ్ళకి ముందు ప్లేస్మెంట్స్ అయితే ఎక్కువ లైక్ ప్రాక్టికల్ అవర్స్ కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. మన మిగతా వాళ్ళలాగా సో క్లాస్ చెప్పేసి లైక్ అక్కడితో అయిపోయింది అలా కాదు, కరికులం మొత్తం సపరేట్గా ఉంటుంది. సో నాకు ఆ పాయింట్స్ అన్ని సెంట్రలైజ్ ప్లేస్మెంట్స్ అన్న పాయింట్ నచ్చింది. ఆల్రెడీ ఇక్కడ ఒక దగ్గర హిట్ అయింది, మిగతా వాళ్ళ దగ్గర కూడా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి వాళ్ళకి. సో తీసుకోవచ్చా అంటే లైక్ ఫీజు వచ్చేసి ఇప్పుడు మనం కలసలింగంలో కంపేర్ చేసుకుంటే మామూలు ఫీజు వచ్చేసి జనరల్గా 1,85,000 పడుతుంది సిఎస్సికి. అదే కలివియం ప్రోగ్రామ్ తీసుకుంటే 3 lakhs అవుతుంది. మామూలుగా కలసలింగం ప్రోగ్రాంలో అయితే మీకు మనకి కన్సెషన్ కూడా వస్తుంది. లైక్
స్కాలర్షిప్స్ వస్తున్నాయి మీ ఐపీ మార్క్స్ మీద కానీ జేఈ ర్యాంక్ మీద కానీ రెండింటి మీద మంచి మంచి స్కాలర్షిప్స్ వస్తున్నాయి. సో మీరు ఇక్కడ తీసుకుంటే ఆ స్కాలర్షిప్స్ ఏమి ఉండదు. ఎవరైనా క్వాలిఫై అయిన తర్వాత 3 lakhs కట్టాల్సిందే. సో తీసుకోవచ్చా లేదా అంటే మీరు జాయిన్ అవ్వండి. మీరు మంచిగా వెళ్ళాలి చేయాలి అంటే ఎగ్జామ్ రాయండి, వస్తే కల్విఎం ప్రోగ్రామ్కి వెళ్తారు. సో నచ్చితే అక్కడ ఉండొచ్చు. మంచి ప్లేస్మెంట్స్ అవి మంచి గ్యారంటీ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు అదంతా బాగానే ఉంటుంది. లేదు అంటే ఎలాగో కలసలింగం యూనివర్సిటీలో కూడా ప్లేస్మెంట్స్ పర్లేదు బాగానే ఉన్నాయి కాబట్టి సో ఇబ్బంది ఉండదు. అయితే అటు అవుతుంది, లేదా అయితే ఇటు అవుతుంది. ఏదైనా కానీ మంచిగా అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. సో వాళ్ళ ప్లేస్మెంట్ డీటెయిల్స్ కూడా కొన్ని బాగానే ఉన్నాయి కాబట్టి సో వాళ్ళు కూడా మంచి గ్యారంటీ ఇస్తున్నారు కాబట్టి ఈవెన్ కొన్ని బిట్ ఎస్ఆర్ఎమ్మో ఇలాంటి వాటిలో కూడా చాలా లైక్ మన ఎగ్జామ్స్ రాసి వెళ్తాము వాటిలో కూడా. బట్ వాళ్ళు చాలా డిమాండ్ చేస్తారు ఫీజు కోసం. సో డొనేషన్ కట్టాలని కూడా చాలా ఉన్నాయి అవి. వాటికన్నింటి కూడా మనకి దీంట్లో ఎగ్జామ్ బాగా రాసి మంచి మార్క్స్ తెచ్చుకొని కల్విఎం ప్రోగ్రామ్కి వెళ్ళగలిగితే వీడు 3 years చెప్తున్నాడు కాబట్టి బెనిఫిట్స్ కూడా వాడు తక్కువ లిమిటెడ్ సీట్స్ తీసుకున్నాడు కాబట్టి మంచి ఆపర్చునిటీ వచ్చే అవకాశం, మంచి ఆపర్చునిటీ అనుకుంటున్నాను నేనైతే. లిమిటెడ్ మెంబర్స్ కాబట్టి వాడు ఎక్కువ ఫోకస్ చేస్తాడు. అలాగో ప్రోగ్రామ్ అనేది స్టార్టింగ్లోనే ఉండింది, హిట్ అవ్వాలి డెఫినెట్గా. వాడికి మంచి రీచ్ రావాలంటే మంచిగా హిట్ అవ్వాలి. సో వాడు చేయాల్సినంత చేస్తాడు మంచి ప్లేస్మెంట్స్ ఇచ్చేకి. ఎవరైనా ఇప్పటికీ టాప్ యూనివర్సిటీస్ లైక్ ఐఐటీస్ అండ్ ఐఐటీస్లో సీట్ మిస్ అయ్యి టైర్ 1లో కూడా మిస్ అయ్యింది అనుకొని ఇంకా మంచి యూనివర్సిటీస్ కోసం చూస్తుంటే ఈ ప్రోగ్రామ్ అనేది బాగానే ఉంది. సో ఈ ప్రోగ్రామ్కి మంచిగా ఎగ్జామ్ రాసేసి ఈ ప్రోగ్రాంలో పెడితే స్కాలర్షిప్స్ అవి బాగుంటాయి కాబట్టి భయపడాల్సిన పని లేదు. సో ఎగ్జామ్స్ రాయండి, మంచిగా వస్తే ప్లస్ అవుతుంది. అదే ఎగ్జామ్ రాయండి, కల్విఎం ఎగ్జామ్ రాయండి, మంచిగా సెలెక్ట్ అయితే పర్లేదు. లేకపోయినా అలాగో మనం సెల్ఫ్ గైడెన్స్తో మనము స్కిల్స్ నేర్చుకుంటూ ఆన్లైన్లో చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో అంతో ఎంతో కట్టేసి మనము మంచి మంచి స్కిల్స్ అన్ని నేర్చుకొని పెట్టుకుంటే మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి, మనము బాగానే ఉంటాము. సో వన్స్ ఎవరన్నా ఈవెన్ ఇప్పటికి కూడా చూస్తూ ఉంటే మంచి మంచి కాలేజెస్ మిస్ అయినాయి అని ఒకసారి ట్రై చేయొచ్చు కల్విఎం ప్రోగ్రామ్ని. సో అదండి ఈ వీడియోని చివరి వరకు చూసారంటే లైక్ ఈ కల్విఎం ప్రోగ్రామ్ గురించి మొత్తం అర్థమయ్యే ఉంటుంది. సో ఒకవేళ మీకు అర్థమయ్యి ఏదైనా బెనిఫిట్ జరిగితే ఈ వీడియోని లైక్ చేసి ఎవరన్నా ఇలాగే ఇంకా ఈ కల్విఎం గురించి రీసెర్చ్ చేస్తున్నాం మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నా అలాగే షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏ యూనివర్సిటీ గురించి రివ్యూ చేయాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా స్టిల్ మీకు ఇంకా యూనివర్సిటీ చూస్ చేసుకునే దగ్గర కన్ఫ్యూజన్ ఉన్నా, ఇంకా ఏ డొమైన్ తీసుకోవాలి ఏది అనిపించినా జస్ట్ డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ నెంబర్ ఉంటుంది, అది ఇన్స్టాగ్రామ్లో లింక్ కూడా ఉంటుంది హోమ్ పేజ్లో. సో డిఎం చేయండి, కాల్ చేయండి. ఏ కన్ఫ్యూజన్ ఉన్నా మేము గైడెన్స్ ఇస్తాము మ్యాక్సిమము. ఏ కాలేజ్ మంచిదో కూడా చెప్తాము. సో అదండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, బై బై.